హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల అభివృద్ధిని ఓర్చుకోలేని కేసీఆర్ 1200 ఎకరాలలో రథోత్సవ సభను ఎలకతుర్తిలో నిర్వహిస్తున్నాడని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో వడతల సతీష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా ఏ రోజు ఎలకతుర్తి మండలాన్ని పట్టించుకున్న దాఖలు లేవని ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధికి 1,50,00,000 మంజూరయ్యాయి. అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఓర్చుకోలేక ఇదే మండలంలో IIIT మరియు యూనిసిబు కోర్టు ఏసీబీ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ మంజూరు అయ్యాయని శాశ్వతంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న తరుణంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గడిని బద్దలు కొట్టి హుస్నాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన పొన్నం ప్రభాకర్ ఫాలోయింగ్ చూసి ఓర్వలేక సభలను ఇక్కడ పెడుతున్నారన్నారు. మీరు ఇక్కడ సభలు పెట్టినా మిమ్మల్ని నమ్మేవారు లేరని దామెదర గ్రామస్తులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు గొర్రె మహేందర్ తెలిపారు. రజతోత్సవాల పేరుతో నేడు ఎలకతుర్తి మండలం చింతరపల్లి గ్రామంలో చెట్టు పుట్ట అనే తేడా లేకుండా దీన్ని సాగు చేస్తూ చదను చేస్తున్నారు. అక్రమంగా రైతులకు ఎవలకు చెప్పకుండానే దీన్ని రైతులకు డబ్బులు ఇస్తానని మభ్యపెట్టి స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు తీసుకొని వాటిని ఇప్పుడు ఎలాంటి రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే ఈ స్థలాలలో రాత్రి 12 దాటిన తర్వాత నెమళ్ళు, కుందేళ్ళు, నక్కలు తిరిగే ప్రాంతం దగ్గరలోనే స్థానిక దామెర గుట్టలలో నుండి ఇక్కడికి సంచరిస్తూ ఉంటాయి మూగజీవులు. ఆ మూగజీవాలన్నీ ఇప్పుడు ఎటుపోయినాయో కూడా తెలియదు. మీరు చూస్తున్నట్టు ఉండడైతే ఇదంతా చదును చేసి దాదాపుగా 1200 ఎకరాలను చదును చేసిళ్ళు. కేవలం ఇక్కడ స్థానికంగా IIIT మరియు ఎలకతుర్తి జంక్షన్, కూడా జంక్షన్ మరియు మున్సిపల్ కోర్టు మరియు ఇంకా అనేక సంక్షేమ పథకాలు పొన్నం ప్రభాకర్ అన్న తెస్తున్న తరుణంలో దాన్ని జీర్ణించుకోలేకనే దూర గడియలను బద్దలు కొట్టి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేసిన పొన్నం ప్రభాకర్ అన్న ఒక బీసీ బిడ్డ అయిన కారణంగా కావాలనే ఇక్కడ సభ పెడుతున్నారు. అయినా కూడా మిమ్మల్ని ఇక్కడ జనాలు నమ్మే ప్రసక్తే లేదు. కేసీఆర్ ఖబర్దార్ గుర్తుంచుకొని ఇలాంటి ప్రోగ్రాంలు మీరు 100 చేసినా కూడా మిమ్మల్ని జనాలు నమ్మకనే మిమ్మల్ని ఇళ్లలో కూర్చుండే పెట్టాలని తెలియజేస్తున్నా. హన్మకొండ జిల్లా ఎస్సీ కాంగ్రెస్ డిపార్ట్మెంట్ చైర్మన్ మీ గొర్రె మహేందర్. రజతోత్సవాల పేరుతో నేడు ఎలకతుర్తి మండలం చింతరపల్లి గ్రామంలో చెట్టు పుట్ట అనే తేడా లేకుండా దీన్ని సాగు చేస్తూ చదను చేస్తున్నారు. అక్రమంగా రైతులకు ఎవలకు చెప్పకుండానే దీన్ని రైతులకు డబ్బులు ఇస్తానని మభ్యపెట్టి స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు తీసుకొని వాటిని ఇప్పుడు ఎలాంటి రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే ఈ స్థలాలలో రాత్రి 12 దాటిన తర్వాత నెమళ్ళు, కుందేళ్ళు, నక్కలు తిరిగే ప్రాంతం దగ్గరలోనే స్థానిక దామెర గుట్టలలో నుండి ఇక్కడికి సంచరిస్తూ ఉంటాయి మూగజీవులు. ఆ మూగజీవాలన్నీ ఇప్పుడు ఎటుపోయినాయో కూడా తెలియదు. మీరు చూస్తున్నట్టు ఉండడైతే ఇదంతా చదును చేసి దాదాపుగా 1200 ఎకరాలను చదును చేసిళ్ళు. కేవలం ఇక్కడ స్థానికంగా IIIT మరియు ఎలకతుర్తి జంక్షన్, కూడా జంక్షన్ మరియు మున్సిపల్ కోర్టు మరియు ఇంకా అనేక సంక్షేమ పథకాలు పొన్నం ప్రభాకర్ అన్న తెస్తున్న తరుణంలో దాన్ని జీర్ణించుకోలేకనే దూర గడియలను బద్దలు కొట్టి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేసిన పొన్నం ప్రభాకర్ అన్న ఒక బీసీ బిడ్డ అయిన కారణంగా కావాలనే ఇక్కడ సభ పెడుతున్నారు. అయినా కూడా మిమ్మల్ని ఇక్కడ జనాలు నమ్మే ప్రసక్తే లేదు. కేసీఆర్ ఖబర్దార్ గుర్తుంచుకో.